నమస్తే అండి. నేను డాక్టర్ రమణ్ రాజు, ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం ఈరోజు పాటించేటువంటి జీవన విధానం, తినేటువంటి ఆహారం వల్ల, అదేవిధంగా ఉరుకు పరుకుల జీవితం, దీని ద్వారా మనకు ముఖ్యంగా వెన్నుపాము సమస్యలు అనేటివి ఎక్కువగా చూడటం జరుగుతుంది. ఈ వెన్నుపాము సమస్యలు ఎందువల్ల వస్తాయంటే ముఖ్యంగా జనరల్గా హైపోథైరాయిడ్ ఉన్నా సరే, విటమిన్ డి తక్కువ ఉన్నా, ఎక్కువ స్ట్రెస్కు లోనైనా సరే, ముఖ్యంగా స్కూల్కి వెళ్ళేటువంటి చిన్నపిల్లలు ఎక్కువ వెయిట్ ఉండేటువంటి బ్యాగు మోయటం ద్వారా, ముఖ్యంగా స్త్రీలు ఎక్కువ హై హీల్స్ ఉండేటువంటి చెప్పల్స్ వాడటం ద్వారా, కొన్ని వృత్తుల రీత్యా ముఖ్యంగా కూలీ పని చేసేవారు, ఎక్కువ బరువులు లేపేవాళ్ళు, అదేవిధంగా డ్రైవర్సు, ఇంకా మనకు టైలరింగ్ చేసేవాళ్ళు, వీళ్ళకి ఈ సమస్య ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు కొన్ని రకాల వ్యాధుల్లో కూడా అంటే బోనుకు సంబంధించినటువంటి క్యాన్సర్, బోనుకు సంబంధించినటువంటి టీబీ, అదేవిధంగా కిడ్నీకి సంబంధించిన సమస్యలు, వీటి వల్ల మనకు మెడ నొప్పి, నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, దాన్ని మనం ఆయుర్వేదంలో ఆమవాతం అంటాం, వాటిలో కూడా ఈ సమస్య వస్తుంది. ఇంకా యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అని ఒక వ్యాధి ఉంటుంది. వీటన్నిటిలో కూడా వీటిని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరాన్ని కాపాడవలసింది బదులు మన శరీరంపైనే మన ఇమ్యూనిటీ దాడి చేసి వాటిని డిస్ట్రక్షన్ చేయడం ద్వారా ఈ సమస్య వస్తుంది. మరి ఇది ప్రస్తుతం ముఖ్యంగా యువకుల్లో ముఖ్యంగా 30 నుంచి 35 ఏజ్ వాళ్ళకే ఎక్కువ వస్తుంది. ముఖ్యంగా ఎవరైతే సన్కి ఎక్స్పోజ్ కాకుండా ఎక్కువ ఏసీలో ఉండటం ద్వారా విటమిన్ డి తగ్గిపోయి ఈ సమస్య ఎక్కువ వస్తుంది. సాఫ్ట్వేర్స్కు ఎక్కువ ఈ సమస్య రావటం మనం చూస్తున్నాం. మరి వీటిలో అసలు ఏం జరుగుతుంది అంటే మనకు మెడ నుంచి నడుము వరకు వెన్నుపాము అనేది ఉంటుంది. ఈ వెన్నుపాములో మొత్తం 33 వెన్నుపూసలు ఉంటాయి. మధ్యలో డిస్కులు ఉంటాయి కుషన్ లాగా. ఈ కుషన్ లాగా ఎందుకు ఉంటుంది అంటే మనకు బండికి ఏ విధంగా అయితే షాక్ అబ్జార్బర్లు ఉంటాయో దీనికి కూడా మనకు ఒక స్ప్రింగ్ లాగా డిస్క్ ఉంటుంది. జనరల్గా ఇది మనకు మెడ దగ్గర ఉండే వాటిని సర్వైకల్ అని, రొమ్ము దగ్గర ఉండే వాటిని థొరాసిక్ అని, నడుము దగ్గర ఉండే వాటిని లంబార్ వెన్నుపూసలు అంటాం. వీటి మధ్యలో డిస్కులు ఉంటాయి. ముఖ్యంగా సర్వైకల్ స్పాండిలోసిస్ మెడ నొప్పి అంటే ఏంటంటే జనరల్గా C1 to C7 ఇక్కడ ఎక్కడైనా సరే డిస్కులు అరిగిపోవటం. ముఖ్యంగా ఎవరికైనా C3, C4, C5, C6, C7 ఇక్కడ ఎక్కువ డిస్క్ అనేది అరిగిపోతుంది. ఈ డిస్క్లో 3 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి డిస్క్ డీహైడ్రేషన్ అంటాం, అంటే ఆ డిస్క్లో ఉండేటువంటి జిగురు ఎండిపోవటం జరుగుతుంది. నెక్స్ట్ డిస్క్ అనేది బల్జు కావటం, అంటే ఆ ప్రెజర్కు డిస్క్ అనేది ఆ జిగురు పక్కకు వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఆస్టియోఫైట్స్ అంటాం, అంటే వెన్నుపూసనే అరిగిపోయి ఒక చిలుక ముక్కులాగా ఒక ముళ్ళులాగా మొనదేలి ఉంటుంది. ఇవన్నీ ఏమవుతాయి అంటే ఆ మొనదేలి ఉండటం కానీ ఆ డిస్క్ అనేది బల్జ్ అయి పక్కకు రావటం వల్ల పక్క నుండే నరాలపైన ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా ఈ మెడ దగ్గర ఏమవుతుంది, ఈ C5, C6 అక్కడనే మనకు బ్రేకియల్ నర్వ్ అని ఉంటుంది. అక్కడ ఒత్తిడి పడటం వల్ల ఏమవుతుంది, సర్వైకల్ స్పాండిలోసిస్ లేదా మెడ నొప్పిలో ఏమవుతుంది అంటే ఈ మెడ వెనుక మొత్తం లాగినట్టు, తిమిరి పట్టినట్టు ఉంటుంది, మొద్దుబారిపోయినట్టు ఉంటుంది. అదేవిధంగా దానితో పాటు ఒక చెయ్యి లేదా 2 చేతులు లాగటం, తిమిరి పట్టినట్టు, కరెంట్ షాక్ కొట్టినట్టు, చీమలు పాకినట్టు ఉంటాయి. ఇంకా వాటితో పాటు ప్రెజర్ ఎక్కువ కావటం వల్ల మెదడుకు వెళ్ళే రక్త సరఫరా, కెరోటిడ్ ఆర్టరీస్ అంటాం, అక్కడ రక్త సరఫరా తగ్గడం ద్వారా తల తిరగడం ఉంటుంది, ఆవలింతలు ఎక్కువ రావటం జరుగుతుంది. ఇంకా పరిస్థితి విషదమిస్తే ఏమవుతుందంటే మనకు చెయ్యి అనేది పట్టుండదు, గ్లాస్ కూడా పట్టుకోలేం, పెన్ను కూడా పట్టుకొని రాయలేం. ఇంకా ఇక్కడ ఉండేటువంటి కండరాలన్నీ కూడా సన్నబడిపోయి పూర్తిగా అసలు కదపలేని స్థితి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకు లంబార్ స్పాండిలోసిస్, అక్కడ కూడా మనకు L1, L2, L3, L4, L5 అని ఉంటుంది. ఇక్కడ ఎక్కడైనా సరే ముఖ్యంగా L4, L5 దగ్గర ఆ డిస్క్ అనేది ఉబ్బి పక్క నుండే సయాటికా నరం పైన ఒత్తిడి పడటం కానీ, లేదంటే ఆ వెన్నుపూసనే అరిగిపోయి ఆ ముక్కులాగా ఏర్పడి ఆస్టియోఫైట్స్ అంటాం, అది సయాటికా నర్వ్ పైన ఒత్తిడి పడటం వల్ల ఏమవుతుందంటే నడుము నొప్పి ఉంటుంది, ఎక్కువ కూర్చుంటే ఎక్కువ ఉంటుంది, నడుస్తుంటే ఎక్కువ ఉంటుంది, ముందు వంగితే ఎక్కువ ఉంటుంది, దగ్గినా తుమ్మినా పెరుగుతుంది, నడుస్తుంటే అంత అనిపించదు. ఇంకా నడుము నొప్పితో పాటు ఎటువైపు సయాటికా నరం పైన ఒత్తిడి పడితే అటువైపు మనకు కాలు లాగినట్టు, తిమిరి పట్టినట్టు, చీమలు పాకినట్టు, మంట, బరువు ఇవన్నీ కూడా ఉంటాం. అయితే వీటన్నింటికి మనకు సర్జరీ అనేది పరిష్కారం కాదు. సర్జరీ అనేది ఎప్పుడు చేయాలి అంటే 2 కాళ్ళు స్పర్శ లేకుండా మొద్దుబారిపోవటం, యూరిన్ కూడా మనకు తెలియకుండా మొద్దుబారిపోయి తెలియకుండా పడిపోవటం, మోషన్ కూడా మనకు తెలియకుండా మొద్దుబారిపోయి పడిపోవటం, అలాంటప్పుడు మాత్రమే సర్జరీ అవసరం. 100లో 90 కేసెస్ మనకు ఎటువంటి సర్జరీ అవసరం లేదు. ఆయుర్వేద మందులు మరియు పంచకర్మ ట్రీట్మెంట్స్ తీసుకుంటే మనకి ఈ సమస్య నుంచి పూర్తిగా తగ్గుతుంది. ఈ సయాటికాను ఆయుర్వేదంలో మనం గుద్రసి వాతం అంటాం. ఇది 2 రకాలు ఉంటుంది, వాతం, వాత కఫం అని.
వాతం అంటే ఓన్లీ కాలు నొప్పి ఉంటుంది. వాత కఫం అంటే తిమిరి పట్టడం ఉంటుంది. ఇంకా మనకు పంచకర్మ ట్రీట్మెంట్స్లో ఇక్కడ కటివస్తి అంటాం. కటివస్తి అంటే ఎక్కడైతే మనకు డిస్క్ బల్జ్ ఉంటుందో అక్కడ ఒక పిండితో కట్టులాగా కట్టి దాంట్లో కొన్ని ఆయిల్స్ వేయడం జరుగుతుంది. ఆయిల్స్ 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండటం ద్వారా అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి న్యూట్రిషన్ అంది ఆ డిస్క్ బల్జ్ అనేది నార్మల్ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. తరువాత మనం వస్తికర్మ అంటాం, కొలాన్ థెరపీ అంటాం. అది ఇవ్వటం ద్వారా మనకు ఆ డిస్క్లో ఉండే జిగురు ఏర్పడడానికి తోడ్పడే విటమిన్ డి, B12 అవన్నీ కూడా మనకు దానికి న్యూట్రిషన్ లాగా ఇవ్వటం జరుగుతుంది. ఇంకా మనకు పొడి కిజీ అని పైన ఉండే మజిల్స్ రిలాక్స్ కావడానికి ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఆయుర్వేద మందులు ఉంటాయి. రాస్నా సప్త కషాయం, సహచరాది కషాయం, యోగరాజు గుగ్గులు ఇలాంటి మందులు ఉంటాయి. ఇవి డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. ఈ మెడి9 ఆయుర్వేద హాస్పిటల్లో పంచకర్మలు ముఖ్యంగా మెడ నొప్పి, నడుము నొప్పి తక్కువ టైంలోనే పూర్తిగా తగ్గే అవకాశం చాలా వరకు ఉంటుంది. అసలు మనకు మెడి అంటే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ. ఓన్లీ మెడిసిన్ ఇస్తే సరిపోదు. దానికి డైటు, ఎక్సర్సైజ్ ఏం చేయాలి, ఇమ్యూనిటీని పెంచే మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఈ 4 మనం ఫుల్ఫిల్ చేయడం ద్వారా మనకు రోగి త్వరగా రోగం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇంకా 9 రకాల చికిత్సా విధానాలు ఉంటాయి. అందుకే మెడి9 అంటాం. ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్, ఆయుర్వేద, హోమియో, యోగా, కైరోప్రాక్టీస్, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ ఇలా మొత్తం 9 రకాలు ఉంటాయి. వేటిల్లో మనకు మంచి ఉంటుందో దాన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బ్యాక్ పెయిన్లో ఒక్కొక్కసారి మర్మా పాయింట్ అంటాం, వైటల్ పాయింట్స్ అంటాం. ఆక్యుప్రెషర్లో కూడా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. అలా మనం మనకి ఏది అవసరమో ఆ విధానాలన్నీ కూడా మనం యూజ్ చేయడం ద్వారా పేషెంట్ను త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది వ్యాధి నుంచి. ఇంకా మనకు డాక్టర్ డే సందర్భంగా ఈ నెల మొత్తం ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. అదేవిధంగా ఫ్యామిలీ నుంచి ఒకరు వస్తే 30% మెడిసిన్స్ పైన, పంచకర్మ ప్రొసీజర్స్ పైన డిస్కౌంట్ ఉంటుంది. ఫ్యామిలీ నుంచి ఇద్దరు వస్తే 40% మెడిసిన్స్ మరియు పంచకర్మ చికిత్సల పైన మనకు డిస్కౌంట్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఏ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా వచ్చి ఈ డిస్కౌంట్ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.